ప్రభు దినంలో ఆరాధన చేరుకున్నటువంటి సహోదరి సహోదరులకు పిల్లల వారికి ప్రభుత్వం నాకు తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్న రోజుల్లో ప్రభువారితో కలిసి ప్రభువారి యొక్క ఆశ్చర్యకారాలు చూసి ఆయన శిష్యులు అనబడినటువంటి వారు దాని తర్వాత ప్రభువారు భూమి మీద నుంచి పరమ చేరిన తర్వాత అపోస్తులుగా పిలువబడి ప్రభువారితో ఎంతో దగ్గర సంబంధ బాధలు ఏర్పడినటువంటి వ్యక్తులు అపోస్తులను మనకు తెలుసు. కానీ ప్రభువారిని చూడకుండానే క్రీస్తు ప్రభువారి భూమి మీద ఉన్నప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి సమకాలీనుడే, కానీ ప్రభువారిని ప్రత్యక్షంగా చూసాడో లేదో తెలియదు. కానీ ప్రభువారి యొక్క నామాన్ని అనుసరిస్తున్నటువంటి వారిని పూర్తిగా వ్యతిరేకిస్తూ విరోధిగా వారికి వ్యతిరేకంగా విరోధంగా తన పనిని జరిగిస్తూ ఒక్కసారి దేవుని పిలుపును బట్టి పూర్తి స్థాయిలో తను యూటర్న్ తీసుకున్న వ్యక్తిగా దేవుని పనిలో ఎంతో శ్రేష్టమైనటువంటి పని జరిగించిన వ్యక్తిగా ఒక వ్యక్తిని చూస్తాం. ఆయన అపోస్తులైనటువంటి పౌలు గారి జీవిత విధానాన్ని మనం గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయనలో అనేకమైన కోణాలు మనకు కనబడతా ఉంటాయి. ఆయన చిన్ననాటి నుంచి గమలీయేలు పాదాల దగ్గర మోషే ధర్మశాస్త్రాన్ని అభ్యసించి ముఖ్యంగా తన మతమైనటువంటి యూదా మతము సర్వశక్తుడైనటువంటి తండ్రైన దేవుని ఆరాధించే విషయంలో ఆయన పని నిమిత్తము ఎంతో ఆసక్తి కలిగిన వాడుగా మనకు కనబడతా ఉంటాడు. అటువంటి వ్యక్తి తనలోని అనేక కోణాలను మనం పరిశీలన చేస్తే అతను ఎంతో నిజాయితీపరుడుగా సత్యాన్ని అన్వేషించే వ్యక్తిగా, మరి ముఖ్యంగా దేవుడికి లేకపోతే తన మతానికి వ్యతిరేకంగా పెరుగుతున్నటువంటి చేయలేనటువంటి కొమ్మల్ని నరికివేయాలనే ఉద్దేశంతో సంఘం పైన కత్తిగట్టుకున్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఎంత నిజాయితీగా తన యొక్క పరిస్థితిని మారిన తర్వాత తను ఒప్పుకుంటాడో ఆ నిజాయితీని మనం పరిశీలన చేయొచ్చు. అదేవిధంగా ఆయన యొక్క రూపాంతరం అంటే ఆయన నూతన జన్మ అనే దాన్ని మనం అపోస్తుల కార్య గ్రంథంలో మనం ప్రత్యేకంగా చూడొచ్చు. అపోస్తుల కార్య గ్రంథంలో ఆయన ఏ విధంగా తను మారాడు అంటే ఇంతకుముందు అతను అనుసరిస్తున్నది క్రమం కాదా అని ఆలోచన చేస్తే వాస్తవంగా తన మట్టుకైతే అది క్రమమే. కానీ క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి తను సమస్త మానవాళి కోసము మరణించి పాపాల నిమిత్తము సమస్త మానవాళి పాపాల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచి సంఘాన్ని స్థాపించిన తర్వాత అతను అనుసరించేది వాస్తవంగా సరైనది కాదు అనేది అతను గుర్తెరగలేకపోయాడు. గుర్తెరిగిన తర్వాత అతను మార్చుకున్న దాన్ని మనం పరిశీలన చేస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. అనేక సార్లు మనం వెళ్లే మార్గం మనకు అది న్యాయంగానే కనబడుతుంది. నేను చేసేది కరెక్టే కదా అనే మనసుతో మనం ఉంటాం. కానీ దేవుని ప్రకారం మనం ఆలోచన చేస్తే, లేకపోతే ఆత్మ సంబంధంగా దాన్ని ఆలోచన చేస్తే దానిలో మనము సరైన మార్గంలో పయనించట్లేదనే విషయం మనకు తెలుస్తాము. పౌలు గారు కూడా తను నమ్మినటువంటి తన యూద మతాన్ని, తను నమ్మినటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించి యూద మతంలోంచి క్రైస్తవుల్లోకి మారుతున్నటువంటి వ్యక్తులను సంఘాన్ని హింసించే పనిలో పడ్డాడు. తను అదే ప్రాణాధారంగా పెట్టుకొని అతను సంఘాన్ని హింసిస్తా ఉన్నాడు. అటువంటి తరుణంలో అతనికి ఒక సంఘటన ఎదురైంది. దాన్ని మనం పరిశీలన చేస్తే అపోస్తుల కార్య గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే
అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకులకు వెళ్లి, ఈ మార్గం అందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొన్న యెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజపు వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినను. ప్రభువా, నీవెవడవని అతను అడుగా ఆయన, నేను నీవు హింసించున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని నేను చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం విందు గాని ఎవరిని చూడక మౌనులై నిలబడి, సౌలు నేల మీద పడి నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతన్ని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించని. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండాను. దమస్కుకి సంఘాన్ని హింసించడానికి పత్రికలు తీసుకుని నేను వెళ్తున్న మార్గ మధ్యంలో ఏం జరిగిందంటే, నేనుకున్నట్టుండి ఒక అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఎప్పుడైతే ఆ వెలుగు వచ్చిందో వీళ్ళందరూ అతనితో పాటు ఉన్నటువంటి వారు కూడా అందరూ కింద పడిపోయారు, నేల మీద పడిపోయారు. అప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వినపడ్డదంట, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుతున్నాడు. పౌలుని ప్రభువు డైరెక్ట్ గా మాట్లాడుతా ఉన్నాడు. ఈయన అడిగాడు, ప్రభు అని ఎవడని అతను అడుగా ఆయన, నేను నీవు హింసిస్తున్న యేసుని. సంఘాన్ని హింసిస్తుంటే యేసుని హింసిస్తున్నాడు. ఎప్పుడైతే తన యొక్క జీవితంలో ఈ యొక్క పరిణామం జరిగిందో దాని తర్వాత మనం ఆలోచన చేస్తే ఇంకను 22వ అధ్యాయము అపోస్తలుల కార్యగ్రంథము 22వ అధ్యాయము మొదటి నుంచి కూడా మనం చూడొచ్చు. దీన్నే అగ్రిప్పరాజు ముందు ఈయన మరలా తనకు జరిగినటువంటి తను ఏ విధంగా దేవుని ఎదురు చేరాడో లేకపోతే ప్రభువుని సేవించడం మొదలు పెట్టాడో ఆలోచన చేస్తే, సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడట వారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉండేది. అప్పుడు అతడు ఈలాగా చెప్పసాగిన, నేను కిలికీలో తాసులో పుట్టిన యూదులను, అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధము నిష్ఠయందు శిక్షితున్నాయి. మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తున్నై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించు మరణం వరకు హింసించింది. ఈ మార్గములు అంటే క్రీస్తు మార్గంలోకి. అంతకుముందు తను ఉన్నటువంటి మార్గము యూద మతంలో ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించు మరణం వరకు హింసించింది. ఇందును గురించి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వల్ల సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులో వారిని కూడా బంధించి దండించుటగా యెరూషలేమునకు తేవాలని ఇక్కడికి వెళ్ళితిని. నేను ప్రయాణం చేయొచ్చు దమస్కులకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలం ముందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించును. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించున్న నజరేయుడికి యేసునని నాతో చెప్పాను. నాతో కూడా ఉన్నవారు నా వెలుగును చూసిరు గాని నాతో మాట్లాడిన వారి స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా, నేనేం చేయవలనని అడుగుగా, ప్రభు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడినని నాతో చెప్పాను. ఆ వెలుగు యొక్క ప్రభావం వల్ల నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారును నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చితిని. అంతటి ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడినైన అననీయాను ఒకడు నా ఎదుకు వచ్చి నిలిచి, సౌల సహోదర, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచితిని. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకుంటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించినాడు. నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యిందు గనుక నీవు తడవు చేయట ఎందుకు, లేచి ఆయన నామను బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపమును కడిగేసుకున్నామని చెప్పాను.
ఇతనికి జరిగిన దాన్ని మరలా వివరించినప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ వివరణ తెలుపుతా ఉన్నాడు. దాని తర్వాత ఏం జరిగిందంటే, దమస్కులోనికి వెళ్ళిన తర్వాత దమస్కులో ఆయనకు బాప్తిస్మ కార్యక్రమం జరిగింది. అననీయ అనే దైవజనుని ఇంట అతను దృష్టి పొందాడు. దృష్టి పొందిన తర్వాత తన తప్పులు తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత తన పాపమును కడిగి వేసుకోవడానికి బాప్తిస్మ అనే కార్యక్రమానికి వెళ్ళాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పౌలు గారు తను రూపాంతరం చెందడానికి లేకపోతే నూతన సృష్టిగా మార్చబడడానికి ఇక్కడ కొన్ని విషయాలు మనం పరిశీలన చేయొచ్చు. ఆయన ఏం చేశాడంటే, ఆయనకు ప్రభువారి యొక్క మాట స్వరము వినబడిన తర్వాత ఆయన మొట్టమొదటి ఏం చేయాలనుకున్నాడో, మొట్టమొదటిగా మొదటి ప్రాధాన్యం దేనికి ఇచ్చాడో, ఏమి చేయాలని ఆలోచన చేశాడో, దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడో దాన్ని చేయడానికి ముందుగా ఆలోచన చేశాడు. అంటే ఆయన కళ్ళు కనబట్టలేదు, కానీ ఆయనకు ఒక స్వరం వినపడింది, నువ్వు నన్ను హింసిస్తున్నావన్న తర్వాత ఆయన ఏం చేయాలో, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే తను యూటర్న్ తీసుకోవడానికి, అంతవరకు తను ఒక మార్గంలో తను మేలనుకున్నటువంటి దేవుని నేను తృప్తిపరుస్తున్నాను అనుకునే ఒక మార్గంలో స్పీడ్ గా వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నప్పుడు సడన్ గా అక్కడ స్టాప్ చేయడం జరిగింది. ప్రభు వారు అక్కడ ఆపేశాడు. ఆపేసిన తర్వాత ఈ మార్గం సరైనది కాదన్న తర్వాత వెంటనే యూటర్న్ తీసుకున్నాడు. వెంటనే మార్గం తిరిగి వెళ్ళేటప్పుడు అతను ఆలోచిస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతను ఏ విషయాలపైన దృష్టించడం మనం ఆలోచన చేస్తే మనం కూడా దేవునికి ఇష్టంగా బ్రతకడానికి మనకు అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే అనేక సార్లు మనం వెళ్లే మార్గము మనది రైట్ అనే ఆలోచనలో మనం ఉంటాం. కారణం ఏంటంటే మనకు మన దృష్టికి అది న్యాయంగానే కనబడుతుంది, కానీ దేవుడి దృష్టికి అది న్యాయంగా కనబడదు. దేవుడికి దృష్టికి ఏది న్యాయమైందో అది చేయాల్సిన అవసరం ఉంది. పౌలు గారికి అదే చెప్తే ఆయన చేస్తున్న పని ఏంటంటే, మొట్టమొదట అతను తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఆలోచన చేస్తే 9వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే, అపోస్తలుల కార్యగ్రంథము 9వ అధ్యాయము 8-9 వచనాలు మొట్టమొదట ఆయన ఏం చేయాలని ఆలోచన చేశాడో, దేవునికి ఏది ఇష్టమో దాన్ని చేయడానికి ఆలోచన చేస్తాడు. 8-9 వచనాలు, అపోస్తలుల కార్యగ్రంథం 8-9 వచనాలు. ప్రభువా నీవెవడవని అడుగుగా ఆయన, నేను నీవు హింసించున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏం చేయాలో నీకు తెలుపబడతా ఉంటాడు. ఫస్ట్ డైరెక్షన్ తనకు ఇవ్వబడింది ఏంటంటే, లేచి నువ్వు పట్టణంలోకి వెళ్ళాలి. వాస్తవంగా లేచి వెళ్ళే కండిషన్ అతను ఫిజికల్ గా లేదు. కారణం ఏంటంటే కళ్ళు కనిపించట్లేదు. తనతో ఉన్నవారు తనకు సహాయం చేస్తే తనని దమస్కులోకి పట్టణంలోకి తీసుకెళ్ళారు. కానీ ఆయన అక్కడ వేరే స్టెప్ తీసుకోలేదు, ఎక్కడికో వెళ్ళాలని ఆలోచించలేదు, లేకపోతే తన సొంత మార్గం ఇంతవరకు తను ఏదైతే మేలని ఆలోచన చేశాడో ఆ మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అతను వాస్తవంగా అతను కళ్ళు పోయినప్పుడు ఏం చేయాలంటే యెరూషలేముకి తిరిగి రావాలా ఆలోచన చేస్తే, కానీ ఆయన యెరూషలేముకి వెనక్కి తిరిగి రాలేదు. వేరే డాక్టర్ దగ్గరికి పోలేదు, ఇంకో దగ్గరికి పోలేదు. ఆయన ఏది ఆజ్ఞాపించబడిందో దాన్ని చేయడానికి ముందుకెళ్తాం. ఇది చాలా అవసరమైంది. మనకు ఏది చేయాలని ఆజ్ఞాపించబడతామో మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే మనకు ఆజ్ఞాపించబడిన దాన్ని మనము చేసుకుంటూ పోవాలి. ఏది మనకు దేవుని ద్వారా వస్తుందో మాట దాన్ని చేయాలి. దేవుని ద్వారా వచ్చిన మాట ఏంటంటే, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడును. అక్కడికి వెళ్తే నీకు తెలుపబడుతుంది. అప్పుడు దాకా నువ్వేం చేయదు. ఫస్ట్ స్టెప్ ఎప్పుడైతే ఆ మాట ప్రకారము తను అక్కడికి వెళ్ళాడో తను చేయవలసినంత తను ఏం చేయాలో దాన్ని ఆలోచన చేయడానికి అవసరం. గ్రంథం మనకు చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసంగా దేవుడు ఏది చెప్తాడో దేన్ని చేయమంటాడో దాన్ని చేయడానికి మనం పద్ధతిగా ఉండాలి. అంతేగాని మన సొంత వాటిని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గరికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు మన సొంత మార్గాలు ఎదుర్కొంటే దానివల్ల నువ్వు చేరుకోలేవు. రక్షించబడాలంటే
దేవుడు ఏం చెప్తాడో దాన్ని నేను అనుసరించాల్సిన అవసరం. అంతేగాని నేను ఈ మంచి పనులు చేసుకుంటూ వెళ్తే నేను ఆయన చేరుకుంటాను అనుకోవడము అది మన అవివేకం. లేకపోతే నా తెలివితో నా జ్ఞానంతో నేను చేరుకుంటాననుకుంటే అది అవివేకం అవుతుంది. వాస్తవంగా పౌలు గారిని ఆలోచన చేస్తే ధర్మశాస్త్రంలో పండితుడని చెప్పాలి. అంటే జ్ఞానం కొదువు లేనివాడు, ఆసక్తిలో కొదువు లేనివాడు, మతం పట్ల తనకున్నటువంటి పిచ్చి ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువైంది. కానీ ఎప్పుడైతే దేవుని మాట వినడానికి ఇష్టపడ్డాడో వెంటనే తను కింద వాటిని వెతకట్లేదు, శాశ్వతమైన వాటిని వెతుకుతున్నట్టుగా మన గ్రంథంలో చూడొచ్చు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే వేటిని వెతకాలో మనకు అర్థమవుతా ఉంటుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మీరు క్రీస్తుతో కూడా లేపడిన వారైతే పైన వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పౌలు గారు ఏం చేస్తున్నారంటే క్రీస్తును వెతకడానికి ప్రారంభిస్తా ఉన్నారు. క్రీస్తుకు వ్యతిరేకంగా పని జరిగించిన వ్యక్తి యూటర్న్ తీసుకున్న తర్వాత ఇప్పుడు తన మొట్టమొదటి పని అంటే క్రీస్తు ఎక్కడున్నాడు, క్రీస్తును వెతకడం, ప్రభు ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని చేయడము. క్రీస్తు ఎక్కడున్నాడంటే క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటున్నాడు. పైనున్న వాటి మీద గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు ఏలైనగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవం క్రీస్తులో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎప్పుడైతే ప్రభు చేత ఆజ్ఞాపించబడ్డాడో తన యొక్క ఆలోచన విధానం మొట్టమొదటి తను ఏం చేయాలనుకున్నాడంటే ఈ భూ సంబంధమైన వాటి గురించి ఆలోచించడం మానేశాడు. వాస్తవంగా తనకు అధికారం ఇచ్చినటువంటి లేకపోతే తను తెలియనటువంటి స్థలానికి యెరూషలేముకి వెనక్కి తిరిగి వెళ్ళి అక్కడ మళ్ళీ దీని గురించి పునఃపరిశీలన చేసుకోవాల్సిన వ్యక్తి ఏం చేస్తారనంటే వాటన్నింటినీ చేయట్లేదు, తన సొంత మార్గాల్ని భూ సంబంధమైన వాటిని వెతకట్లేదు. క్రీస్తు యేసు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు, దాని గురించి ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు. ఏం చేస్తాడంటే ఏది వెతికితే ఎక్కడికి వెళ్తే నాకు క్షేమం కలుగుతుంది, దేవుని మాటను విన్నటువంటి వ్యక్తి ఆలోచన అదే విధంగా ఉంటుంది. రక్షించబడడానికి తను ఏం చేయాలంటే దేవుని మాట ప్రకారము వెళ్ళవలసిన అవసరం ఉంది. అలా కాకుండా భూ సంబంధమైన వాటిని వెతికే వాళ్ళు ఎలా ఉంటారంటే వారు ధనం మీదనే వ్యామోహం కలిగి ఉంటారు. ప్రభువారి భూమి అని చెప్పారు. ప్రభువారి కొండ మీద ప్రసంగంలో చెప్తున్న మాట మనం చూస్తే ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం చూస్తే మనం కొలస్సీ పత్రిక చూసిన మాట పైన వాటిని వెతకాలి. అంటే క్రీస్తు ప్రభు ఎక్కడ దొరుకుతారో వాటి గురించే మనం ఆలోచన చేయాలి. కానీ మనుషులు దేన్ని వెతుకుతారు అనే విషయాన్ని ప్రభు వారు ఈ భూమి పడినప్పుడు తెలియజేసిన మాట 6వ అధ్యాయము 19వ వచనం చూస్తే భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకుని అచ్చట చిమ్మెటి అయినను తుప్పు అయినను దాన్ని తినివేయరు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. ఇంకా ముఖ్యమైన విషయము, నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయము ఉండును. నీ హృదయము మొట్టమొదటి దేని గురించి ఆలోచించాలంటే క్రీస్తు ప్రభు వారి గురించి ఆలోచన చేయాలి. పౌలు గారు ఏమైనా ఆలోచన చేశారంటే ఆయన ప్రాణం అంతా ఇప్పుడు ఆయన యొక్క ఆలోచన అంతా ఎక్కడుందంటే మొట్టమొదట నేను క్రీస్తుని కనుగొనాలి. ఎందుకంటే క్రీస్తుకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే నన్ను హింసిస్తున్నావని ప్రభు వారి ద్వారా హెచ్చరించబడ్డాడు వెంటనే తను ఇప్పుడు క్రీస్తుని వెతుక్కుంటూ పోతా ఉన్నాడు. ఆయన ఏమి ఆజ్ఞాపించబడిందో ఆజ్ఞాపించబడిన దాన్ని మొట్టమొదటిగా జరిగించడానికి ఆయన పయనమైపోతా ఉన్నాడు. దమస్కుకి వెళ్ళాడు. దమస్కు వెళ్ళిన తర్వాత తను ఆలోచన చేస్తున్నది ఏంటంటే దమస్కులోకి వెళ్ళాడు. మనకు అక్కడ సందర్భం చిన్నదిగానే కనబడొచ్చు. దమస్కులోకి వెళ్ళాడు, అననీయ ఇంటికి వెళ్ళాడు. అననీయ ఎప్పుడైతే దేవుని మాటలు తనకు చెప్పగానే తన కళ్ళకి దృష్టి వచ్చింది. దాని తర్వాత దేవుని మాటలు విని పాపను కడిగి వేసుకోవడానికి బాప్తిసం తీసుకున్నాడు. ఇంతవరకే మనకు అక్కడ కనబడుతుంది. కానీ తనలో జరిగినటువంటి మార్పు లేతే రూపాంతరం లేతే నూతన సృష్టిగా తను జరపబడటానికి తను నూతన సృష్టిగా కావడానికి ఎటువంటి మార్పులు జరిగినాయంటే ఆయన మొట్టమొదటిగా ఫస్ట్ స్టెప్ ఆయన తీసుకుంది. ఆయన దేవుని మాట వినాలనే ఆలోచనలో తడవు చేయక వెంటనే దమస్కు పట్టణానికి వెళ్ళాడు. తను పైనున్న వాటి గురించి అంటే క్రీస్తు ప్రభువారిని ఆలోచన చేశాడు. ఇప్పుడు ఇంకొక విషయాన్ని ఆలోచన చేస్తే ఆయన దైవ సంబంధమైన నడిపింపు అవసరం అని తెలుసుకున్నాడు. ఎందుకంటే అంతవరకు
అతను తన సొంతగా తను ఆలోచన చేసి యూద మతానికి సంబంధించి నేను తనకు వాస్తవంగా తన మత పెద్దలు చెప్పకపోయినప్పటికీ తనే సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి మోటివేషన్ తోటి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆ యొక్క పత్రాలు తీసుకొని సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నటువంటి వ్యక్తి ఈరోజు దేవుని యొక్క దైవ సంబంధమైనటువంటి నడిపింపు అవసరమని ఎరిగి ప్రతిదీ దేవుని మీద ఆధారపడే పరిస్థితి వచ్చాయి. దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తి ఆలోచన చేస్తున్న మాట ఏ విధంగా ఉంటుందంటే, వాస్తవంగా ప్రవక్త నిర్మయ మాట్లాడే మాట ఏంటంటే, మనుషులకు తమ మార్గాలు సత్యమైన మార్గం ఏదో సెట్ చేసుకోవడం చేత కాదు. దేవుడు మాట్లాడుతున్న మాట అంటే మనకు తెలియదంట. మనం ఏ విధంగా మన అనేసాలు అనుకుంటాము, విల్ సెట్ సమ్ గోల్స్ మనం సెట్ చేసుకుంటాం. అది మనకే మనం సెట్ చేసుకుంటాం, కానీ దేవుడికి ఇష్టమైనదా కాదని కనుక ఆలోచన. కారణం ఏంటంటే దాంట్లో మనకు చేత కాదు అనే విషయాన్ని తండ్రి దేవుడు తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథంలో కనబడి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 23వ వచనంలో మాట తెలుపబడింది. మనుషులకి చేత కాదంట వారి యొక్క మార్గాల్ని ఎంచుకోవడం. అందువల్ల మన మార్గాలు మనకు వేరుగా కనబడతాయి, మన మార్గాలు మనకు మంచిగా కనబడతాయి, కానీ దేవుని దృష్టికి అవి వేరుగా కనబడతాయి. 10వ అధ్యాయం 23వ వచనంలో, యెహోవా తమ మార్గము నేర్పరచుకున్నట నరుల వశంలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన సన్మార్గమున ప్రవర్తించట వారి వశంలో లేదనియు నేను ఎరుగుదును. దేవుడు చెప్తున్నమాట, మనకై మనము మంచి మార్గంలో నడవాలని మన ఆలోచన, అది మన వల్ల కాదంట, మన చేత కాదు. మనము సత్య మార్గంలో ప్రవర్తించట వారి వశంలో లేదు. అంటే ఒకవేళ నిజంగా మనకై మనం నేను సత్యంలో బ్రతకాలని ఒంటరిగా మనం ఆలోచన చేస్తే అది మన వశంలో లేదంట. అంటే ఆ యొక్క ప్రయాస లేకపోతే అట్ట మనం ఆలోచించడం అది వేస్ట్ అని తెలుస్తాం. కారణం ఏంటంటే అది మన వశంలో లేదు. మనకు తెలియదు మనం మంచి మార్గంలో ప్రవేశించడం లేకపోతే మనం పయనించడం. ఏ వ్యక్తి నా విధంగా అనుకున్నాడంటే తను తప్పు మార్గంలో వెళ్తున్నట్టే, అంతేగాని సన్మార్గంలో వెళ్తున్నట్టు కాదు. పౌలు గారికి ఆజ్ఞాపించబడింది, లేచి పట్టణంకి వెళ్ళు, అక్కడ నువ్వు ఏమి చేయవలనది నీకు తెలుపబడును అని తెలియపరిచిన తర్వాత తను చేయాల్సింది తను ఆలోచించి ఇంకా వేరే మార్గాన్ని చూడలేదు. దేవుడు ఏది నడిపించాడో దానికే వెళ్ళాలని ఆలోచన చేశాడు. దేవుడు ఏ త్రోవనైతే చూపించాలనుకోడో ఆ త్రోవలో వెళ్ళాలి. కారణం ఏంటంటే సత్య మార్గాన్ని నేను ఇంతవరకు వేస్తున్న మార్గము కరెక్ట్ కాదని నాకు దర్శనం ద్వారా తెలిసింది. కారణం ఏంటంటే నువ్వు హింసిస్తున్న నజరుడైన యేసు నేనే అని ఆయనకు స్వరం ఏర్పడినప్పుడు వెంటనే తను మార్చుకోవాల్సి వచ్చింది. అంటే తను వెళ్తున్న మార్గము సరైనది కాదు. అందుకే లేఖనం ఏం చెప్తా ఉందంటే, ఈ మార్గాల గురించి లేఖనము నిన్ను సరిచేస్తా ఉంటుంది. దైవ సంబంధమైనటువంటి మార్గంలో వెళ్ళాలనుకున్నటువంటి వ్యక్తికి లేఖనాలు సపోర్ట్ చేస్తా ఉంటాయి. అపోస్తలుల కార్యం గ్రంథము 9వ అధ్యాయంలోనే 9వ అధ్యాయం 10వ వచనం చూస్తే, దమస్కులో అన్నయ్య అని ఒక మనుషుడు ఉండెను. ఇతని గురించి మనం ఇందాక చదువుకున్నాము. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ప్రభు మాట్లాడుతున్న మాట అననీయ ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, అయ్యా ఇతని గురించి మేము వేరుగా విన్నాము, ఈ వ్యక్తి గురించి మేము వేరుగా విన్నాము. ఏమన్నామంటే ఇతడు సంఘాన్ని హింసిస్తా ఉన్నాడు. చూద్దాము 13వ వచనం నుండి. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతను గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారిని అందరినీ బంధించడానికి అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్య జనుల ఎదుట రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. ప్రభు మాట్లాడుతా ఉన్నాడు అన్నింటితో.
ఏం మాట్లాడుతానంటే నా నామం నిమిత్తము ఎన్ని శ్రమలు ఇతను అనుభవించాలో, ఎందుకంటే అనేకులు ఎదుట ఇతను నా పక్షంగా సాక్షి కొట్టాడు, నాకు వ్యతిరేకంగా పని మొదలు పెట్టాడు, కానీ నా పక్షంగా అతను సాక్ష్యం చెప్పడానికి గొప్ప సాధనంగా అతను వాడబడతాడు. ఇశ్రాయేలు ఎదుట, యెరూషలేములోను అన్ని జనుల ఎదుట ఇతను సాక్షిగా ఉండేదానికి అవకాశం. అందువల్ల నేను చెప్పిన పనికి ఎప్పుడైతే దేవుని యొక్క మాట వినడానికి పౌలు ఇష్టపడ్డాడో, వాస్తవంగా అననీయ దగ్గరికి ఒక వ్యక్తిగా వెళ్ళుంటే తన ద్వారా మేలు పొందేవాడు. కానీ దేవుని మాటకు, దేవుని ఆజ్ఞ చొప్పున తిరగా వహించడానికి వెళ్ళినట్టు పౌలు, అదేవిధంగా దేవుని మాటకు విధేయత చూపించడం అన్నయ్య, ఇద్దరు దేవుని మాట విన్నటువంటి వ్యక్తుల ద్వారా అక్కడ దేవుని పని జరిగింది. వీటన్నిటికి కారణం ఏంటంటే, ఎప్పుడైనా ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే తను ఆలోచన చేయాల్సింది ఆత్మ సంబంధమైన నడిపింపు ఉందా లేదా అని గమనించాలి. తప్పకుండా ఆత్మ సంబంధమైన నడిపింపు అవసరమైంది. వ్యక్తిగా నాకే నేను అనుకుంటే నేను రక్షణ పొందలేను, లేకపోతే నా మార్గం సరైనది అనుకుంటే నేను రక్షణ పొందలేను, కానీ దేవుని యొక్క నడిపింపు ఉండాల్సిన అవసరం ఉంది. ఆత్మ సంబంధమైన నడిపింపు ఎప్పుడైతే ఉంటుందో అతను సరైన మార్గంలో సరైన స్థలానికి వస్తూ ఉంటాడు. అలా కాకుండా మనకై మనం చేయాలనుకుంటే మనం వాటిని చేయలేము. కారణం ఏంటంటే, ఈ యొక్క దేవుని గ్రంథంలోని మాటలు లేకపోతే ఆత్మ సంబంధమైన మాటలు ఏం చేస్తూ ఉంటాయంటే నీ తప్పును దిద్దుతూ ఉంటాయి, నిన్ను సరిచేస్తూ ఉంటాయి. అననీ దగ్గరికి వచ్చిన తర్వాత పౌలు గారికి అర్థమైంది తను ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు, తను ఏం చేయాల్సిన పరిస్థితిలో అక్కడ సరిచేయబడ్డాడు. దమస్కులో తను సరిచేయబడ్డాడు. తనకున్నటువంటి తప్పులన్నీ దిద్దబడ్డాయి. కారణం ఏంటంటే తను వచ్చిన ప్రదేశం ఏంటంటే దైవజనం దగ్గరికి వచ్చాడు, దేవుని ద్వారా నడిపించబడ్డాడు, దైవజనం దగ్గరికి వచ్చాడు. దైవజనం దగ్గరికి వస్తే దైవజనం దగ్గర ఏమి దొరుకుతాయి ఒకసారి చేద్దాము. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో దైవజనం దగ్గర అతనికి దొరికినటువంటి విషయాలు ఏంటంటే 3వ అధ్యాయము 16-17 వచనాలు. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడి దగ్గరికి వస్తే జరిగే మేలు ఏంటంటే, ఎవరికైనా కానీ దేవుని బిడ్డల దగ్గరికి వస్తే జరిగే మేలు ఏం జరుగుతుందంటే, నువ్వు ఉపదేశించబడతావు. మొట్టమొదటిగా నీకు దేవుని యొక్క మాటలు వినబడతాయి, ఉపదేశించబడతావు, దేవుని వాక్యం నీకు అంతా ఉంటుంది. రెండోది ఖండించుటకు, అంటే నువ్వు జరిగించే దేవునికి వ్యతిరేకంగా ఏ పని జరిగించినా దాన్ని ఖండించే పరిస్థితి దైవజనుడు నీకు చేస్తూ ఉంటాడు. మరియు తప్పుదిద్దులకు, నువ్వు సరైన మార్గంలో లేనప్పుడు నీ మార్గాన్ని సరిచేయడానికి, నీ తప్పు దిద్దడానికి లేఖనాల ద్వారా దైవజనుడు నీకు మేలు చేస్తూ ఉంటాడు. మరియు నీతి యందు శిక్ష చేయడం, ఇవన్నీ దైవజనుల యొద్ద మనకు దొరుకుతూ ఉంటాయి. ఇవి లేఖనాలను బట్టి దైవజనుల దగ్గర మనకు వెళ్ళినప్పుడు అన్ని అనే దైవజనుల దగ్గర పౌలు వెళ్ళినప్పుడు తనకు జరిగిన మేలు ఏంటంటే, దేవుని చేత దేవుని యొక్క పరిస్థితులు, అంటే తను ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏం సరిదిద్దుకోవాలో. అందుకే ప్రభు అక్కడ ఏం మాట్లాడలేదు, దమస్కు మార్గంలో ఏం మాట్లాడలేదు. కారణం ఏంటంటే, ఎవరి చేత బోధించబడాలో వారి చేత చెప్పించడానికి ఆయన ఏర్పాటు చేసి, నీవు లేచి నువ్వు పట్టణానికి వెళ్ళు, అక్కడ నువ్వు ఏం చేయాలో సమస్తం సిద్ధపరుచున్నాను. అంటే నీకు అన్ని ప్లాన్ గా ప్రిపేర్డ్ గా ఉన్నాయి, నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్తే నీకు అన్ని తెలుగుపడతాయి. అక్కడ తెలుగుపడడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లన్నీ దేవుడు చేసి పెడుతున్నాడు. అన్నయ్య ద్వారా తను సమస్తాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత అన్నయ్య మాట్లాడుతున్న మాట, నీవు చడవు చేయలేదు. అంటే ఒక వ్యక్తి రక్షణలోకి రావాలంటే దేవుని యొక్క లేకపోతే దైవ సంబంధమైన నడిపింపు అవసరమైంది. మనకి మనం లేకపోతే ఎవరో మనుషులు సపరేట్ గా ఏదో ఊరికట్ట చెప్పేసి అక్కడ మేలు జరుగుతుందంటే దానివల్ల జరిగేది ఏం కాదు. కానీ వాస్తవంగా
దైవ నడిపింపు లేకపోతే ఆత్మ సంబంధమైన నడిపింపు ఒక వ్యక్తికి రక్షించబడడానికి అవసరమైంది. సౌలు గారిని కూడా మనం ఆలోచన చేస్తే ఆయన నడిపించబడిన విధానము దైవ సంబంధమైంది. అతడు దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు, నేర్చుకున్నాడు. ఇంకొక గొప్ప లక్షణము అపోస్తలుడైన పౌలు గారిలో కనపడుతుంది. ఏంటంటే తన యొక్క నిజాయితీ, అంటే తను చేసిన తప్పును తప్పుగా ఒప్పుకునే నిజాయితీ. తన తప్పును గుర్తించడం మాత్రమే కాదు, గుర్తించిన తప్పుని ఒప్పుకునే పరిస్థితి. ఒక వ్యక్తి రక్షించబడాలంటే తన పాత జీవితాన్ని, తప్పుని ఒప్పుకునే పరిస్థితి కావాలి. ఒప్పుకోకుండా దాన్ని కప్పుకొని రక్షించబడాలి అనుకుంటే అది జరగని పని. పౌలు గారి యొక్క జీవితంలో ఆయన యొక్క మాటలు ఆలోచన చేస్తే ఆయన నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడిని అని ఆయన చెప్తా ఉంటాడు. అంటే వాస్తవంగా తను యూద మతంలో ఉన్నప్పుడు కూడా తను మంచి మనస్సాక్షి, అంటే దేవుని ఎదుట నేను మంచి చేస్తున్నాను, మంచి మనస్సాక్షి కలిగిన వాడిని అని తను చెప్తా ఉన్నాడు. అపోస్తలుల కార్య గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనం చూస్తే తను రాజు ముందు తన యొక్క నడవడికను గురించి చెప్తున్న మాట మనకు అక్కడ కనబడుతుంది. 23వ అధ్యాయం అపోస్తలుల కార్య గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనంలో, సహోదరులారా తండ్రులారా, క్షమించండి, 23వ అధ్యాయం. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. మంచి మనస్సాక్షి, ఈ మనస్సాక్షి కలిగిన వ్యక్తి నిజాయితీగా ఉన్నట్టుగా తన చేసిన తప్పుని ఒప్పుకుంటా ఉన్నాడు. ఏమని ఒప్పుకుంటాడంటే నేను నజరేయుడైన యేసుకి వ్యతిరేకంగా లేదా విరోధంగా సంఘాన్ని హింసించాలనే మనసు కలిగి ఉన్నవాడిని. ఆయన దాచుకోవాలి, ఆయన ఓపెన్ గా చెప్తా ఉన్నాడు. 26వ అధ్యాయంలో 9వ వచనంలో, అపోస్తలుల కార్య గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనంలో, నజరేయుడైన యేసు నామమునకు విరోధంగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. నజరేయుడైన యేసు నామానికి వ్యతిరేకంగా అనేక కార్యాలు చేయాలని అనుకున్నాడంట. చేశాడు కూడా. ఆయన అంటాడు నేను ప్రధాన పాపిని. అంటే ఎవరన్నా పాపం చేశారంటే అందరికంటే పెద్ద పాపం చేసిన వ్యక్తిని నేనే. కారణం ఏంటంటే సంఘాన్ని హింసించాను. అంత ఓపెన్ గా ఒప్పుకునే నిజాయితీ మనకు ఉండాల్సిన అవసరం. ఎందుకంటే రక్షించబడాలి అంటే మనం అపోస్తలుడైన పౌలు గారి యొక్క నూతన జీవిత అనుభవాన్ని మనం చూస్తా ఉన్నాము. అతను ఏ విధంగా రూపాంతరం చెందంటే తనలో ఉన్న నిజాయితీ ఏం చేస్తా ఉందంటే ఓపెన్ గా తను చేసిన తప్పును ఒప్పుకునే దానికి ప్రేరేపిస్తాము. నజరేయుడైన యేసుకు వ్యతిరేకంగా అనేక కార్యాలు చేయాలని లేకపోతే సంఘాన్ని హింసించాలని ఆలోచన చేసిన వ్యక్తిని నేను ప్రధాన పాపిని. కానీ నేను ఈరోజు ఒప్పుకుంటున్నా. ఏమని ఒప్పుకున్నా అంటే నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. ఆయన స్టేట్మెంట్స్ చాలా అద్భుతంగా కనబడతాయి. నేను ప్రధాన పాపిని, నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. సువార్త ప్రకటించడం నేను సిగ్గుపడువాడు కాను. అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎంత స్ట్రాంగ్ గా ఆయన నమ్మాడు అని. అంటే ఫీల్ అవడానికి ఏం లేదు. మనం ఆయన యొక్క జీవితాన్ని చూస్తే ఆయన బాప్తిసం పొందిన తర్వాత వెంటనే ఆయన యెరూషలేముకి వెళ్ళలేదు. కారణం ఏంటంటే యెరూషలేములో వెళ్ళడమో లేకపోతే అప్పుడు అపోస్తలుగా ఉన్నటువంటి వారినో ఆయన దర్శించలేదు. కానీ వెంటనే తన పనిని మొదలు పెట్టాడు. ఏ పట్టణంలో అయితే ఎక్కడైతే తను మార్పు కలిగి జీవించాడో, మారు మనసు పొందాడో, ఎక్కడైతే తన మార్గాన్ని మార్చుకున్న రోజు నుంచి ఒక్కరోజు కూడా వృధా చేయకుండా వెంటనే పని మొదలు పెట్టాడు. వాస్తవంగా తను 3-4 సంవత్సరాల తర్వాత యెరూషలేముకి వెళ్లి అక్కడ శిష్యుల్ని లేదా అపోస్తలుని కలిశాడు. కానీ అంతవరకు తన పనిని జరిగించుకుంటే వెళ్తాను. యెరూషలేముకు వార్త అందింది. అది వింతగా అనిపించింది. ఏంటంటే ఏ నాముని అయితే హింసించాలని బయలుదేరిన వ్యక్తి అతను మారు మనసు పొంది అతడు దేవుని యొక్క నామాన్ని లేకపోతే ఈ యొక్క క్రీస్తు మార్గంలోకి మనుషులు నడిపిస్తున్నాడని విన్నప్పుడు అనేక సంఘాలు సంతోషపడ్డారు. ఆయన శిష్యులు సంతోషపడినట్టుగా మనకు కనబడుతుంది గ్రంథంలో. అంటే ఆయన పని మొదలు పెట్టడానికి ఎక్కడ కూడా ఆపలేదు. గ్రంథం చెప్తున్న మాట
మన యొక్క మార్గాలు మన దృష్టికి ఎంత యథార్థంగా, సామెతల గ్రంథము 16:25 ఒకని మార్గం వాని దృష్టికి యథార్థం కనబడుతుంది, అది తుదకది నాశనానికి తీసుకెళ్తుంది. కానీ ఈయన మార్గము ఎప్పుడైతే యూటర్న్ తీసుకున్న తర్వాత తన యథార్థంగా ఒప్పుకుంటున్నాడు, నిజాయితీ. దానికి చాలా ధైర్యం కావాలి తప్పును ఒప్పుకోవడానికి. అనేక సార్లు మనం అబద్ధం చెప్తాము, అబద్ధం చెప్పి లేకపోతే తప్పు జరిగించి ఒప్పుకోవడానికి మనము భయపడతా ఉంటాం. నిజాయితీగా దాన్ని చెప్పలేము, లేకపోతే మన ద్వారా జరిగినటువంటి తప్పుని నిజాయితీగా ఒప్పుకోలేని పరిస్థితి కనపడతా ఉంటుంది. ఈయనైతే ఏం చేస్తున్నాడంటే నిజాయితీగా తన యొక్క జీవితాన్ని ఒప్పుకుంటా ఉంటాడు. ఏ వ్యక్తి అయినా రక్షణలోకి రావాలంటే తన పాపపు స్థితి లేకపోతే తన యొక్క పూర్వపు స్థితిని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒప్పుకున్న తర్వాతే తను సత్యంలోనికి ప్రవేశించడానికి సత్యంలోనికి వెళ్ళడానికి పరిస్థితులు అనుకూలపరచుకోవాలి. ప్రభువుల యొక్క మాటల్లో మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 8:32 సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏ సత్యం అంటే ఈ వాక్యం అనే సత్యం. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మాటను వింటావో, మాటను విన్న తర్వాత ఈ మాట సత్యం నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. నువ్వు నిజాయితీగా మాట్లాడే మాట. పౌలు గారు నిజాయితీగా తనకున్నటువంటి ప్రతి పరిస్థితిని ఒప్పుకున్నట్టుగా మన గ్రంథంలో కనబడతా ఉంది. ఇంకొక మార్పును ఆయన విషయంలో మనం ఆలోచన చేస్తే, ఆయన అననీయ దగ్గర విన్నాడు. వినిన తర్వాత వాస్తవంగా ఈయన కుటుంబ సభ్యులు లేకపోతే తను ఏర్పరచుకున్న మనుషులు లేకపోతే ఇంకెవరి గురించి ఆయన ఆలోచన చేయలేదు. తన నిర్ణయం తీసుకోవడంలో ఏ మనుషుల యొక్క పాత్ర లేకుండా దేవునికే తన యొక్క నిర్ణయాన్ని అప్పచెప్పాడు. అనేక సార్లు రక్షణ విషయంలో మనుషులపై మనం ఆధారపడతా ఉంటాం. నీకు రక్షణ సువార్త వినబడిన తర్వాత ఇంకొకరు ఒపీనియన్ తీసుకోవడానికి మనం వెళ్తా ఉంటాం. అంటే మేము ఇంతకుముందు ఇంకో సంఘానికి వెళ్తున్నాం, లేకపోతే ఇంకొక మతంలో మనం జీవిస్తా ఉన్నాము, వారేమన్నా అనుకుంటారేమో, కుటుంబ సభ్యులు ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే మా పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారేమో. ఇటువంటి వాటి పైన మనుషుల పైన ఒపీనియన్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పౌలు గారు ఎంత ఇదిగా చేశారు. కరణీయ గారు కూడా అదే మాట చెప్పారు. ఏం చెప్తున్నాడంటే, నువ్వు తడవు చేయక నీ పాపను కడిగి వేసుకోవడానికి బాప్తిసం తీసుకో. నీకు పూర్తిగా వినబడ్డది, రక్షణ సంకల్పం వినబడ్డది, దేవుని మాటలు వినబడ్డాయి. నువ్వు వెళ్తున్న మార్గం సరైనది కాదని తెలిసిన తర్వాత, నువ్వు మార్గము మార్చుకున్న తర్వాత నువ్వు వెంటనే ఏం చేయాలంటే ఇంకెవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, మనుషుల మాటల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అందుకోసమే పౌలు గారు తెలియజేస్తూ ఆయన యొక్క మార్పుల గురించి గల్తీ పత్రికలో మాట్లాడుతున్నారు. గల్తీ పత్రిక మొదటి అధ్యాయం 15-16 ఆయన ఏ విధంగా మార్పు చెందాడో, అప్పుడు తను తీసుకున్నటువంటి డెసిషన్ ఎటువంటిదో, మనుషులపైన ఆధారపడలేదనే విషయాన్ని 15-16 ఆయనను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదించలేదు. ఎప్పుడైతే దేవుని పని నిమిత్తం పిలువబడ్డాడో పౌలు గారికి అర్థమైంది, నేను నా తల్లి గర్భంలో ఉండగానే ఆయన నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. అనేక మంది ఎదుట నేను క్రీస్తుకి సాక్షిగా నిలబడాలనే ఉద్దేశము దేవునికి ఉందని తెలుపబడిన వెంటనే తను ఆలోచన చేస్తున్న మాట ఏంటంటే, నేను మనుష్య మాతృలతో ఎవరితో అంటే కింద ఫుట్నోట్లో రక్త మాంసములతో, అంటే రక్త మాంసములతో అంటే మన బంధుమిత్రులు లేకపోతే తల్లిదండ్రులు. వాస్తవంగా రక్షణ పొందాలన్నా బాప్తిసం తీసుకోవాలన్నా ఈ రోజుల్లో ఎక్కువ ఆలోచన చేసేది ఏంటంటే, తల్లిదండ్రులు ఏమైనా అనుకుంటారేమో, బంధువులు ఏమైనా అనుకుంటారేమో, మా సంఘంలో ఇటువంటి సువార్త లేదు, ఇటువంటి వాక్యం లేదు, కొత్తదిగా మీరు వినబడుతుంది, మీ దగ్గరికి నేను రావాలంటే మా పాస్టర్ గారు ఏమైనా అనుకుంటారు. ఇటువంటివన్నీ మనకు కనబడతా ఉంటాయి. ఈయనైతే పౌలు గారైతే ఎవరిని మానవ మాతృలతో నేను సంప్రదించలేదు. కారణం ఏంటంటే తను ఎరిగాడు, దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు,
వెంటనే బాప్తిస్మ కార్యక్రమంలోకి వెళ్ళాడు. నిర్ణయం తీసుకోవడంలో ఏం చేశాడంటే మనుషుల పైన ఆధారపడలేదు. కారణం గ్రంథం చెప్తుంది, లోబట్టుకు మీరు మిమ్మల్ని దేనికి అప్పగించుకుంటారు, అది నీతి నిమిత్తము చెవు నిమిత్తము నీతికే గాని. ఒకసారి చూద్దాము అపోస్తలుల కార్యాల గ్రంథము రోమపత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో మనం దేనికి మన యొక్క పరిస్థితులు అప్పచెప్పుకుంటామో దాన్ని బట్టి మన యొక్క రిజల్ట్స్ కనబడతా ఉంటుంది. 6వ అధ్యాయం 16వ వచనంలో లోబట్టుకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునికే గాని నీతి నిమిత్తముగా విధేయతకి గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎదుగురా. ఒకవేళ మీరు మనుషులను సంప్రదించుంటే, లేకపోతే ఈయన ఒకవేళ పౌలు గారు వారి యొక్క బంధువుల్లో లేకపోతే వారి అధికారులను సంప్రదించుంటే రిజల్ట్స్ వేరుగా ఉండేది. దేవుని పక్షంగా బ్రతుకుండేవాడు కాకపోయిండొచ్చు. దేవుని విషయంలో దేవుణ్ణే సంప్రదించాడు, దేవుని మాటకి ఆయన చెవి ఎక్కాడు, వేరే విషయాలు దేన్ని ఆలోచించలేదు. కారణం ఏంటంటే మనము లోబట్టుకు దేనికి విధేయత చూపిస్తాము, దేనికి విధేయత నీతి నిమిత్తముగా విధేయతకి కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదని మీరు ఎరుగరా. దేవునికి విధేయత చూపించడానికి ఇష్టపడ్డాడు పౌలు గారు. ఎప్పుడైతే దేవునికి విధేయత చూపించాడో తను దేవుని చేతిలో అద్భుతమైన సాధనంగా వాడబడ్డాడు. మనం చూస్తున్న గ్రంథంలో ఉండే అనేక పత్రికలు, పౌలు గారు రాసిన పత్రికలు మనం గమనిస్తూ ఉంటే ఆయన తనకు జరిగినటువంటి ప్రతి పరిస్థితిని వివరిస్తూ ఉంటాడు. ఏ విధంగా తను ఈ మార్పు చెందాడు, తను దేనికి విధేయత చూపించాడు. ఎందుకంటే నిర్ణయం తీసుకోవడంలో ప్రభు వారి యొక్క ఆజ్ఞానుసారం కాకుండా మనుషుల ప్రకారం కానీ నిర్ణయాలు తీసుకుంటే ఏం జరుగుతూ ఉంటుందంటే ఒకరోజు ప్రభు అంటే ప్రభుని మాట వినపడబోతా ఉంటుంది. నీ నిర్ణయము మనుషులకు ఆధారమైంది ఏంటి అంటే, నేను అనేక సంవత్సరాల నుంచి ఆ చర్చికి వెళ్తున్నాను కాబట్టి మా పాస్టర్ గారు ఫీల్ అవుతారు, లేకపోతే మా సంఘస్థులు ఫీల్ అవుతారు, లేకపోతే నేను అక్కడ ఒక బాధ్యత కలిగి ఉన్నాను. ఇటువంటి అన్ని సాకులు మనకు వినపడతా ఉంటాయి సువార్త చెప్పడం. ఇవన్నీ నువ్వు మనుషుల కోసము చేస్తా ఉంటే ఒకరోజు ప్రభు అంటే ఆయన నిన్ను చూడ కారణం ఏంటంటే నా ఆజ్ఞానుసారంగా నువ్వు ఉండలేదు కాబట్టి నేను నిన్ను ఎరుగనంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మనం చూడొచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు వారి భూమి మీద చెప్పినటువంటి మాట ఇది. 21వ వచనం, ప్రభు నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోక పొందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించున్నాడు. తండ్రి చిత్త ప్రకారం చేయువాడు. పౌలు గారి జీవితంలో అది స్పష్టంగా మనకు నెరవేరింది. ఆయన ఏదైతే ఉపదేశించబడ్డాడో, ఏది చేయమన్నాడో, ప్రభు ఏం చేయమన్నాడు, ప్రభు చేయమని చెప్పిన మాట దమస్కులోకి వెళ్ళు, పట్టణంలోకి వెళ్తే నీకు అక్కడ ఏం చేయాలో తెలియబడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నయ్యను కలిశాడు. అన్నయ్య ఏం చెప్పాడో దాని ప్రకారం తను జరిగించాడు. జరిగించిన తర్వాత తను వెనక్కి తిరిగి చూడలేదు. వెనక్కి తిరిగి చూడకుండా దేవుని పని కొనసాగించుకుంటూ వెళ్ళిపోయాడు. తన ప్రయాణంలో ఎన్ని అవమానాలు, ఎన్ని దెబ్బలు, ఎన్నిసార్లు ఆయన బంధించబడ్డాడో, ఎన్నిసార్లు ఆయన కొట్టబడ్డాడో, క్రీస్తు ప్రభు వారు భరించిన శ్రమలన్నింటిలో మిగిలిన వాటిని భరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రకటించినటువంటి వ్యక్తి. అంతేకాదు తన జీవిత చరమాంకంలో చివరి దశలో తను మాట్లాడుతున్న మాట, నేను మంచి పోరాటం పోరాడుతాను. పౌలు గారి జీవితాన్ని ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే అతను ఎరిగాడో, ఎరిగినప్పటి నుంచి తనకి వెనక్కి తిరిగి చూసినట్టు కనబడతాడు. రిగ్రెట్స్ లేకుండా బ్రతికినటువంటి వ్యక్తిగా కనబడతాడు. అంటే ఇక మళ్ళా ఇంకొకసారి దాని గురించి పునరాలోచన చేసే వ్యక్తిగా కనపడదు. మన జీవితంలో అయితే అనేక సార్లు మనం అవిధేయతగా ప్రవర్తించి ఏం చేస్తూ ఉంటాం, మళ్ళా వచ్చి ఆయన పాదాలు ఏర్పడతా ఉంటాం. పౌలు గారి జీవితంలో అయితే అనేకము ఆయన ఎన్నో విషయాలు ఆయన ఫేస్ చేసినప్పటికీ వాటన్నింటిలో జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే ఆయన అంటాడు, నేను గాలికి పోరాటం లేదు, ఎందుకంటే అందరికి ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానేమో అని తన దేహాన్ని నలుగు కొట్టుకుంటున్నాను.
అంటే తను ఎంత ప్రయాసపడ్డాడో మనకు అర్థమవుతుంది. ఒక మాట చెప్తా ఉంటాడు, ఏమంటాడంటే, నేను క్రీస్తు ముద్రలు నాలో ఉన్నాయి, ఇంకా నన్ను డిస్టర్బ్ చేయలేదు. ఆయన చివరి దశలో మాట్లాడుతున్న మాటలు. పౌలు గారి యొక్క రూపాంతరం గురించి మనం ఆలోచన చేస్తాను. ఆయన మొదట ఏది ఆజ్ఞాపించబడ్డాడు దాన్ని చేశాడు. రెండవదిగా ఆయన దేవుని నడిపింపు గురించి, నడిపింపు అవసరమని, దైవ సంబంధమైనటువంటి లేదా ఆత్మ సంబంధమైన నడిపింపు గురించి ఆయన అవసరమని ఎరిగి ఆ నడిపింపు దగ్గరికి వెళ్ళాడు. మూడవది, నిజాయితీగా తను ఒప్పుకున్నాడు, తన యొక్క ప్రతి పరిస్థితిని ఒప్పుకున్నాడు. నేను పాపిని ఒప్పుకున్నాడు. అంత మాత్రమే కాదు, నేను నజరేయుడైన యేసుకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యాలు జరిగించానని ఒప్పుకున్నాడు. తను ప్రధాన పాపినని ఒప్పుకున్నాడు. అంతేకాదు, తను తీసుకునే నిర్ణయాల్లో భూ సంబంధమైనటువంటి లేకపోతే మనుష్య శరీర సంబంధమైనటువంటి దేన్ని కూడా లేకపోతే మనుషుల సంప్రదింపు లేకుండా దేవుని సంప్రదింపుతోనే తను కార్యక్రమం జరిగించాడు. దేవుని నిర్ణయాల ప్రకారం అతను వెళ్ళాడు. కారణం ఏంటంటే, దేవుని నిర్ణయం ప్రకారం వెళ్ళకపోతే క్రీస్తు ప్రభువు ఈ భూమి ఉన్నప్పుడు చెప్పిన మాట ప్రకారం ప్రభువు అని పిలిచే ప్రతివాడు నా దగ్గరకు రాలేడు. ఒకవేళ నువ్వు భక్తిగా బతకచ్చు, లేకపోతే నువ్వు జాగ్రత్తగా ఉన్నావు, నిన్ను నువ్వు ఆలోచన చేసుకోవచ్చు, కానీ తండ్రి చిత్తాన్ని జరిగించేవాడే నా ఎదురు వస్తాడు. దాన్ని పౌలు గారు స్పష్టంగా తెలియజేశాడు. ఇంకొక విషయాన్ని ఆయన ఆలోచన చేస్తే, తను మతాన్ని మార్చుకున్నాడు. ఈరోజు ఇది ఒక పెద్ద సమస్య. క్రైస్తవ మతము అనే దాన్ని ఎక్కువగా ఆలోచన చేస్తాం. మత మార్పిడి అనే మాట మనం వింటా ఉన్నాం. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే పౌలు గారి యొక్క జీవితంలో ఆయన ఎంతో నిష్ఠగలిగినటువంటి యోధ మతస్థుడిగా మనకు కనపడతా ఉంటాడు. ఆయన మతాన్ని మార్చుకున్నాడు అంటే మతం కంటే విలువైనటువంటి మార్గంలోకి వచ్చాడని మనం చెప్పాలి. ఈరోజు రక్షణ మార్గంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ క్రైస్తవ మతంలోకి రావట్లేదు, క్రీస్తు యొక్క మార్గంలోకి వస్తున్నారు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయన మతం గురించి ఆలోచన చేస్తే ఈయన యూద మతస్థుడుగా ఉన్నాడు. అపోస్తుల కార్య గ్రంథము 26వ అధ్యాయంలో మనం చూస్తే 26వ అధ్యాయము 5వ వచనంలో ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి అక్కడ తెలియజేయబడుతుంది. అపోస్తుల కార్య గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనంలో, వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యం ఇచ్చుటకు నాకు ఇష్టమైతే నేను మన మతంలోని బహునిష్టగల తెగను అనుసరించి పరిచయుడిగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఈయన బహునిష్టగల తెగను చూచాడంట. యూద మతంలో కూడా బహునిష్టగల తెగ పరిచయుడు అంటే ఎంతో ఆర్థడాక్స్ గా తన జీవితాన్ని, అంటే ఎక్కడ కూడా పదాజ్ఞలు పాటిస్తూ పాపము జరిగి రాకుండా జాగ్రత్త కలిగినటువంటి యవనస్తుడిగా లేకపోతే వ్యక్తిగా కనబడతా ఉన్నాడు పౌలు. అంటే ఆయన బహునిష్ట గలవాడినై ప్రవర్తించాను, నా మతానికి సంబంధించి నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని తను చెప్తా ఉన్నాడు. ఇంకొక విషయాన్ని ఆయన తన మతం గురించి మాట్లాడుతూ గలతీ పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనాలు చూస్తే, గలతీ పత్రిక మొదటి అధ్యాయం 13-14 వచనాల్లో, పూర్వమందు యోధ మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు, నా పితరుల పారంపర్యాచారం ముందు విశేష ఆసక్తి కలవాడనై నా స్వజాతీయులలో నా సమవయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందినానని నా నడవడి గురించి మీరు వింటిరి. ఈయన యొక్క గ్రేట్నెస్ అంటే గొప్పతనం, తను జీవించినటువంటి జీవిత విధానము, తన మతం గురించి తను ఏ విధంగా పాపులాడాడనే సంగతి చూస్తే, పూర్వమందు యోధ మతస్థుడైనప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు, నా పితరుల పారంపర్యాచారం ముందు విశేష ఆసక్తి, అంటే వాళ్ళు చేసే ట్రెడిషనల్ యాక్టివిటీస్ అన్ని పారంపర్యంగా వచ్చే ప్రతిదాన్ని ఎక్కడ కూడా వారు విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేకపోతే వారు బలు అర్పించడం సమస్తాన్ని ఆయన ఎక్కడ తప్పిపోకుండా చేసిన వ్యక్తిగా, వాటి యందు విశేషమైనటువంటి ఆసక్తి కలిగిన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నా స్వజాతీయుల్లో నా సమాన వయస్కులైన అనేకుల కంటే
అంటే తనతో పాటు ఉన్న ఏజ్ గ్రూప్ లో అందరికంటే తను గొప్పగా తను దేవుణ్ణి అనుసరించిన వ్యక్తిగా చెప్తున్నాడు. యూద మతంలో ఆధిక్యత నొందితనని నా నడవని గురించి మీరు వింటిని. అంటే ఒక వ్యక్తి ఒక స్ట్రాంగ్ పొజిషన్ లో ఒక మతంలో ఉండేటప్పుడు అతడు దాన్ని విడిచి వచ్చాడంటే దానికి కారణము బలమైనదిగా ఉంటుంది. ఆ బలమైన కారణం ఏంటంటే రక్షణ మార్గమే. క్రీస్తు ద్వారా నీకు రక్షణ వస్తుందంటే నువ్వు మతం మార్చుకోవడం కాదు, కానీ నీ మార్గాన్ని నువ్వు అనుసరిస్తున్నటువంటి మార్గాన్ని వదిలిపెట్టి నూతనమైన మార్గంలోకి రావడం. పౌలు గారు తన మతాన్ని వదిలివేసినట్టుగా మనకు కనబడతా ఉంటది. ఏ విధంగా వదిలేసినంటే దాని ద్వారా తను వెళ్తున్న మార్గం సరైనది కాదని ఎప్పుడైతే ప్రభు వారి హెచ్చరించబడ్డాడు, వెంటనే తన మార్గాన్ని మానేసి నూతనమైన మార్గంలో తను ప్రవేశించాడు. ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాట, ఎవరైనా నాకు శిష్యులై ఉండాలంటే మీరు సమస్తాన్ని ద్వేషించి రావాల్సిన పరిస్థితి ఉంది. ఎవరైతే నా శిష్యులు అనబడాలనుకుంటే వారు సమస్తాన్ని వదిలిపెట్టాలి. అంటే నాకంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. లూకాసు వార్తలో మనకు కనబడుతుంది. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనంలో, లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనం 25-26 ఉంది. బహు జన సమూహంలో ఆయనతో కూడా వెళుతున్నప్పుడు ఆయన వద్దకు తిరిగి, ఎవడైనను నా ఎద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. సమస్తాన్ని వదిలిపెట్టినటువంటి పౌలు గారిని మనం చూస్తాం. కారణం ఏంటంటే తను అంతవరకు ఒక స్టేటస్ ని ప్రభుత్వం ద్వారా అధికారం పొందిన వ్యక్తి సమస్తాన్ని వదిలిపెట్టేసి ఎంటీ హ్యాండ్స్ తో నిలబడ్డాడు. అంటే ఒట్టి చేతులతోటే తనకున్న ఆధిక్యతలన్నీ వదిలేసుకొని ఈ మార్గంలోకి ప్రవేశించాడు. ఎన్నో ఆధిక్యతలు తనకుంటాయి. తను అక్కడ ఉంటే రాజుగారి దగ్గర డైరెక్ట్ గా పోయి పత్రం తీసుకొని రాగలటువంటి వ్యక్తి ఈరోజు ఒట్టి చేతులతో ఎన్ని వదిలేశాడు, తనకున్నటువంటి అధికారాలను వదిలేసి తను వేరే మార్గంలో ప్రయాణం చేస్తాడు. కారణం ఏంటంటే ప్రభువుకి శిష్యుడిగా ఉండాలి అంటే నువ్వు సమస్తాన్ని వదిలిపెట్టాలి. నువ్వు ఏది ఆధిక్యతగా ఆలోచన చేస్తున్నావో అవి వేస్ట్ అనే విషయాన్ని ఆలోచన చేయాలి. అవి నీకు పనికిరావు. వాటిని పెట్టుకుని ఉంటే నువ్వు శిష్యుడిగా ఉండలేవు. అంటే వాస్తవమైన మార్పు, వాస్తవమైన రక్షణలోకి నువ్వు ప్రవేశించాలంటే నువ్వు దాన్ని ఆధిక్యతను ఎంచుకుంటున్నావో వాటన్నిటినీ తీసివేసి రావాల్సిన అవసరం. పౌలు గారు కూడా అదేవిధంగా తన యొక్క ప్రయాణం చేశాడు. ఎప్పుడైతే రక్షణ మార్గాన్ని ఎంచుకున్న తర్వాత అతడు ఏం చేస్తున్నాడంటే క్రీస్తుని పోలి నడుచుకోవడానికి నేర్చుకున్నాడు. ఆయన అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. అంటే క్రీస్తు ప్రభువు ఏ విధంగా జీవించాడో ఆ జీవిత విధానానికి అలవాటు పడ్డాడు, సమస్తాన్ని వదులుకున్నాడు. క్రీస్తు ప్రభువు ఏ విధంగా శ్రమలు అనుభవించాడు, దాన్ని అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఏదన్నా మిగిల్చుంటే ఆ మిగిల్చిన దాన్ని నేను సంపూర్ణం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నాడు. పౌలు గారి జీవిత విధానంలో ఆయన మార్పును మనం గమనిస్తే ఎవరన్నా ఒక వ్యక్తి రక్షించబడాలంటే లేదా రక్షించబడిన వ్యక్తి ఒక్కసారి మనల్ని మనం అనలైజ్ చేసుకుంటే ఆయన జీవితంలో అనేక ప్రత్యేకమైనటువంటి కోణాలు మనకు కనపడతాయి. మొట్టమొదటిగా ఆయన దేవుని మాటకు విధేయత చూపించాడు. ఏది చేయాలో దాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. ఆజ్ఞాపించబడిన దాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. తన సొంత మార్గాన్ని ఎంచుకోలేదు. కానీ ఏమని ఆజ్ఞాపించబడ్డాడంటే నువ్వు ముందు పట్టణంలోకి లేచి వెళ్ళు, అక్కడ నీకు సమస్యలు తెలియపరచబడుతుంది. రెండవది, వెళ్ళిన తర్వాత ఆయన ఏ మనుషుల యొక్క దీన్ని ఆలోచించలేదు, మనుషులతో సంప్రదించే పరిస్థితులు ఆయన లేడు. కానీ ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క నడిపింపు అవసరం ఎరిగి ఆత్మ సంబంధమైన నడిపింపుతోటే అక్కడ దైవజనుడి దగ్గరికి వచ్చాడు. దైవజనుడి దగ్గరికి వచ్చిన తర్వాత తన పరిస్థితి తను ఎరిగిన తర్వాత మూడవదిగా తన పాపాలని నిజాయితీగా ఒప్పుకున్నాడు. నిజాయితీగా ఒప్పుకున్న వ్యక్తి ఏం చేస్తాడంటే మనుషులతో సంప్రదించలేదు. దాని తరువాత తదుపరి పరిస్థితి ఏంటంటే
నెక్స్ట్ తను చేయాల్సిన పని బాప్తిస్మంలోకి రావాలి. తన పాపములు కడిగి వేసుకోవడానికి బాప్తిస్మ అనే కార్యక్రమం కావాలి. దానికోసం మనుషులు సంప్రదించకుండా దేవుని వైపు చూశాడు. దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దాని ప్రకారం చూశాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేనేం చేయాలి అని ఆలోచన చేసిన వ్యక్తిగా, ఎందుకంటే తను పొందబోయే బహుమానం తనకు తెలుసు కాబట్టి దాని ప్రకారంగా తను బాప్తిస్మం తీసుకున్నాడు. చివరిగా అతను చేసింది ఏంటంటే తన మతాన్ని మార్చుకొని తను రక్షణ మార్గం వైపు ఉంచాడు. అంతవరకు తను మతమే గొప్పదని ఎంచుకుంటున్నటువంటి వ్యక్తి ఏ మతం కోసం అతను పనిచేశాడో ఆ మతాన్ని వదిలేసి ఏం చేశాడంటే రక్షణ ఎక్కడ ఉంటుందో, క్రీస్తును ధరించుకుంటే దానికి వచ్చే మేలేంటో ఆ మార్గం వైపు నడిచాడు. రక్షించబడ్డానికి అయితే పౌలు గారిని చూస్తే వాస్తవంగా ఈయన అపోస్తులని పిలువబడ్డానికి కారణం ఏంటంటే ఆయన క్రీస్తుతో పాటు ఉన్న శిష్యుల్లోని అపోస్తులు కాదు. క్రీస్తు వారు ఈ భూమిపై ఉన్నప్పుడు తన అపోస్తులుగా పిలువబడలేదు. దాని తర్వాత దేవుని పక్షంగా దేవుని కోసము దేవుని సంఘాన్ని ఎంత హింసించాడో అంత గొప్పగా దేవుని కోసము మనుషుల్ని చేర్చే వ్యక్తిగా, లేకపోతే సంఘంలోకి అనేక సంఘాలను స్థాపించిన వ్యక్తిగా మనకు కనబడతాం. మన పత్రికలన్నీ పౌలు గారు రాసిన పత్రికలు చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉండే ఆయన మాటలు కానివ్వండి, ఆయన ప్రవర్తన కానివ్వండి. కారణం ఏంటంటే ఆయన క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఆయన క్రీస్తుని పోలి నడుచుకున్న విధానం మనకు కనబడుతుంది. క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు గారి యొక్క నూతన జీవం లేకపోతే నూతన సృష్టి ఆ విధానం మనం ఆలోచన చేస్తే మనం కూడా రక్షించబడిన వ్యక్తులుగా లేకపోతే రక్షణలోకి రావాలనుకునే వ్యక్తులు క్రీస్తు ప్రభుని ఏ విధంగా ఎరగాలి, క్రీస్తుని పోలి నడుచుకోవడానికి యథార్థంగా నిజాయితీగా మన పాపాలను మనం ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొంది రక్షణలోకి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి రక్షణలోకి వచ్చిన వారు పౌలు గారి వలె నిరంతరము, అంటే నా మటుకైతే బ్రతుకుడు తీస్తే చావైతే లాభము, సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడను అని ఆయన చెప్పిన విధంగా మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించుకుని మనం కూడా విశ్వాసులుగా క్రీస్తు రక్తంలో కొనబడిన వారంగా అటువంటి మాట చెప్పగలిగే స్థాయికి మనం ఎదగాల్సిన అవసరం ఉంది. పౌలు గారి యొక్క రూపాంతరాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆయన గొప్ప వ్యక్తిగా లోకంలో ఉన్నాడు. తన మతాన్ని ఎంతో ప్రేమించిన వ్యక్తిగా, అధికారిగా కనబడతా ఉన్నాడు. అధికారి అంటే అధికారాన్ని తీసుకొని హింసించడానికి వచ్చిన వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మార్గము మార్చుకున్నాడో దేవుని కోసము అంతే బలంగా పనిచేసిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఆయన మాటల్లో మనం చూసాము ఇంతకుముందు అనేకసార్లు దాన్ని మనం పరిశీలన చేశాము. నాకు మాత్రమే కాదు, నాలాగా అపేక్షించే మీకు కూడా ఆ యొక్క జీవక్రీడము ఏర్పాటు చేయబడింది. ఎప్పుడైతే ఆయనలాగా మనం బ్రతుకుతామో మనం కూడా మనం పొందబోయే బహుమానం, మనము ఎదురు చూసే బహుమానం, అక్కడికి మనం రావాల్సిన అవసరం. ఎందుకోసం ఈ భూమి మీద మనము బ్రతుకుతా ఉన్నాము, ఎందుకోసము మనము దేవుని కృప వలన క్రీస్తు యేసులో మనం రక్షించబడిన వెలిగిన వారమైతే మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. ఒకరోజు మన కోసము దేవుడు బహుమానాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. పౌలు గారికి ఇచ్చే బహుమానమే మనకు కూడా ఇవ్వబోతున్నాడు. కాకపోతే మనం బ్రతికే బ్రతుకును బట్టి ఆధారపడుతుంది. పౌలు గారి యొక్క రూపాంతరాన్ని ఆలోచన చేశాము. రక్షణ పొందడానికి లేకపోతే రక్షణలోకి రావాలని ఆలోచించేవారు, దేవుని ఎరుగునటువంటి వారు యొక్క పరిస్థితులను గమనించుకుంటూ రావాలి. దేవునిలోకి ప్రవేశించి క్రీస్తు యేసుని ధరించిన వారు పౌలు గారి యొక్క జీవితాన్ని క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మనం నడుచుకోవాలని ప్రభువు మనం చేసుకుంటున్నాం.